జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహ దోష నివారణకి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. నవగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటానికి ఎటువంటి ఫలాలు దానంగా ఇవ్వాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం నవగ్రహ దోష నివారణకి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన శ్లోకాన్ని పరిశీలిస్తే, సూర్యాయ మాతులుంగంచ చంద్రాయ కదళీఫలం, కుజాయ దాడిమీఫలం, బుధాయ ఆమ్రఫలం తథా, గురవే పనసంచైవ శుక్రాయ ఖర్జూరకం తథా, శనయే జంబూఫలంచైవ రాఘవే నారికేళకం, కేతవే మాతులింగంచ ఫలన్యేతాని కల్పయేతంటూ బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో ఈ శ్లోకం చెప్పారు. అంటే నవగ్రహాలలో సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మాతులుంగ ఫలాన్ని దానం ఇవ్వాలి. మాతులుంగ ఫలాన్నే జంబీర ఫలము అనే పేరుతో పిలుస్తారు. అంటే పెద్ద నిమ్మపండు, దబ్బపండు, వీటిని మాతులుంగ ఫలము అనే పేరుతో పిలుస్తారు. సూర్యగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఈ పెద్ద నిమ్మపండును కానీ లేదా దబ్బపండును కానీ దానంగా ఇవ్వాలి. చంద్రాయ కదళీఫలం, చంద్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి కదళీఫలం అంటే అరటి పండ్లు ఎవరికైనా సోమవారం రోజు దానంగా ఇవ్వాలి. కుజాయ దాడిమీఫలం, దాడిమీఫలం అంటే దానిమ్మ పండు అని అర్థం. ఎవరికైనా జాతకంలో కుజగ్రహ దోషాలు ఉన్నట్లయితే ఆ కుజగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మంగళవారం నాడు దానిమ్మ పండ్లు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. మంగళవారం నాడు దానిమ్మ పండ్లు దానం ఇస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. బుధాయ ఆమ్రఫలం తథా, ఆమ్రఫలం అంటే మామిడి పండు. జాతకంలో బుధుడు దోషయుక్తమై విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యతిరేక ఫలితాలు వస్తూ ఉన్నట్లయితే బుధవారం రోజు మామిడి పళ్ళు ఎవరికైనా దానమిస్తే బుధగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే గురవే పనసంచైవ అంటుంది బృహన్నారదీయం. జాతకంలో గురుబలం తక్కువగా ఉండి వివాహపరమైన సమస్యలు వస్తున్న వాళ్ళు ఆ సమస్యలు తొలగింపజేసుకోవటానికి గురువారం రోజు తాంబూలంలో పనసపండు ఉంచి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలాగే శుక్రాయ ఖర్జూరకం తథా, శుక్రవారం రోజు ఖర్జూర పండ్లు తాంబూలంలో ఉంచి దానం ఇచ్చినట్లయితే జాతకంలో శుక్రగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చు. కళారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా శనయే జంబూఫలం చైవ, జంబూఫలం అంటే నేరేడు పళ్ళని అర్థం. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా గోచార పరంగా శనిగ్రహ దోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు శనివారం రోజు నేరేడు పండ్లు తాంబూలంలో ఉంచి దానం ఇచ్చినట్లయితే ఆ శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. రాహవే నారికేళకం అంటే రాహుగ్రహ దోషాలు జాతకంలో ఉండటం వల్ల విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యమవుతున్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనే కల నెరవేర్చుకోవటం ఆలస్యమవుతున్న వాళ్ళు, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, అనారోగ్య భావనలతో సతమతం అయిపోయేవాళ్ళు, రాహుకు ప్రియమైనటువంటి వారం శనివారం రోజు కొబ్బరికాయ దానం ఇవ్వాలి. శనివత్ రాహు అంటుంది జ్యోతిష శాస్త్రం. కాబట్టి రాహుగ్రహానికి శనివారం ప్రీతిపాత్రం. ఆ రోజు కొబ్బరికాయ దానం ఇస్తే రాహుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే కేతవే మాతులుంగంచ అంటే కేతుగ్రహ దోషాలు జాతకంలో ఉన్నప్పుడు ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా అనేక రకాలైన సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి కేతువుకు ప్రియమైన వారం మంగళవారం కాబట్టి మంగళవారం రోజు మాతులుంగ ఫలం అంటే మాదీ ఫలం దానంగా ఇవ్వాలి. మాదీ ఫలం అంటే పెద్ద నిమ్మ పండు లేదా దబ్బపండు. దాని దానం ఇస్తే కేతుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పబడిన విధంగా ఒక్కొక్క గ్రహదోషాన్ని తొలగింపజేసుకోవటానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలాన్ని దానమిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే ప్రధానంగా పాపగ్రహాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆ ఇబ్బందులన్నీ పోగొట్టుకోవటానికి ఈ మాతులుంగ ఫలదానం అద్భుతంగా సహకరిస్తుంది. దీన్నే జంబీర ఫలం అనే పేరుతో పిలుస్తారు. అందుకే బృహన్నారదీయం అనే ప్రామాణిక గ్రంథంలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, జంబీర ఫలదానేన సర్వదోష నివారణం క్రూరగ్రహ కృతా పీడా నాశం యాతి న సంశయ. ఎవరైతే జంబీర ఫలము అంటే పెద్ద నిమ్మ పండు కానీ దబ్బపండు కానీ దానంగా ఇస్తారో వాళ్ళకి సర్వదోష నివారణం, అన్ని దోషాలు తొలగిపోతాయి. క్రూరగ్రహ కృతా పీడా నాశం యాతి న సంశయ,
జాతకంలో క్రూర గ్రహాలను ఉంటాయి. శని, రాహువు, కేతువు, కుజుడు ఈ గ్రహాలను క్రూర గ్రహాలు అంటారు. ఈ క్రూర గ్రహాల వల్ల వచ్చే పీడల నుంచి బయటపడటానికి కూడా ఈ దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ దానమిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయని, ఆ క్రూర గ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులు అధిగమించవచ్చని ఈ ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. ఇలా నవగ్రహ దోష నివారణకు ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.